ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్-చాట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేనే రాజు, నేనే మంత్రినని, ఎవ్వర్ని వ్యక్తిగతంగా విమర్శించనని అన్నారు. పేరు మారిస్తేనే కిషన్ రెడ్డి దుఃఖపడితే మరి తన మతం, తన పేరు మార్చినందుకు తానెంత దుఃఖపడ్డానని అన్నారు. బీజేపీ అన్నదానికి రిప్లై ఇచ్చానని సీఎం చిట్-చాట్లో అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని అన్నారు. ఇప్పటి వరకు వాళ్లు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రాజెక్టులో నీళ్లు నింపితే కూలిపోయే ప్రమాదం ఉందన్న సీఎం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ప్రాజెక్టును మొత్తం స్టడీ చేస్తున్నామని అన్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా సీఎం మాట్లాడారు. ఎస్ఐబీలో ఎక్విప్మెంట్ మిస్సింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుగా మారిందని గుర్తు చేశారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఆయన చెప్పిన వాళ్లను సిట్ పిలిచి విచారించిందని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ విషయంలో పెత్తనం మొత్తం కేంద్రం చేతిలోనే పెట్టామని అన్నారు. విద్యుత్ కమిషన్ కేసును కూడా కేంద్రానికి ఇస్తామన్నారు. కేసీఆర్ ను ఎందుకు లోపల వేయలేదని సీఎం కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా కేంద్రానికి ఇస్తామన్నారు. రాహుల్, సోనియాను విచారించిన ఈడీ కేటీఆర్ ను ఎందుకు విచారించడం లేదని అన్నారు. ఫార్ములా ఈ రేస్లో మనీ లాండరింగ్ స్పష్టంగా కనిపిస్తుందన్న సీఎం చంద్రబాబును అరెస్టు చేస్తే సింపతి వచ్చిందని ఎవరన్నారని ప్రశ్నించారు. కౌన్సిలర్ సీట్ కోసం మనుషుల్ని చంపారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మృతిపై కావాలంటే సీబీఐతో విచారణ జరిపిస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ను ఖుషీ చేయడానికి కిషన్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 10.5 ఏళ్లు వరుసగా తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న సీఎం 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. తన టర్మ్ కంటే 6 నెలలు అదనంగా వస్తుందన్నారు. ఆ తర్వాత మరో 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతానని అన్నారు. 2029 నాటికి డీలిమిటేషన్ పూర్తయి సీట్లు పెరుగుతాయని అన్నారు. అలా రిజర్వేషన్లు కూడా వస్తాయన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని, చేయాల్సిన అవసరం లేదని చెప్పారు సీఎం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఆయనకు ఆయనే శిక్ష వేసుకుంటున్నారని సీఎం చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ప్రియా, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు మీడియాతో చిట్-చాట్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. సో ఖచ్చితంగా అందులో అంటే పెద్ద ఎత్తున కాంగ్రెసే గెలవబోతుందనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూనే, మరోవైపు అంటే ఏదైతే బీజేపీ కౌన్సిలర్ మక్తల్లో చనిపోయినటువంటి కౌన్సిలర్ విషయంలో కూడా స్పందించారు. అంటే తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఒక కౌన్సిలర్ను చంపి ఆ పదవుల కోసం పాటుపడేంత అవసరమే లేదు, ఇటువంటివి మాట్లాడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పిచ్చోళ్ళే అవుతారంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పరిపాలన అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తార్కాణంగా ఉన్నాము. అభివృద్ధి ఎలా చేయాలి, అంతేకాదు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనే దాని మీదనే తామంతా కూడా ఫోకస్ పెడుతున్నామన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీలో అంటే పార్టీ పెద్దలను కలిసినప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ కానీ ఇంకేమైనా అంశాలు చర్చకు వచ్చాయనే అంశానికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి అంశాలను మాత్రమే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాను. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేను, కేసీ వేణుగోపాలను కూడా తాను కలిశాననే విషయాన్ని స్పష్టం చేస్తూనే పార్టీ స్టేటస్ పైన మాత్రమే వాళ్లకు రిపోర్ట్ ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు. అయితే ఈ కేసీఆర్, కేటీఆర్లకు సంబంధించినటువంటి అరెస్టుల విషయంలో మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కూడా బీజేపీ వర్సెస్ ఏ విధంగానైతే కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అంటే తనను ఏ విధంగానైతే రేవంత్ ఖాన్ అంటూ బీజేపీ నేతలు మాట్లాడారు, దాంతోనే నేను కిషన్ రెడ్డి పైన కూడా విమర్శలు చేయాల్సి వచ్చింది. ఎక్కడా కూడా ఏనాడు ఎవరిని తాను వ్యక్తిగతంగా విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ ఎవరైతే తనపైన మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్లకు కౌంటర్ ఇచ్చేందుకే తాను మాట్లాడాను. వాళ్లకు అమ్మ నాన్న ఏ విధంగానైతే పేర్లు పెట్టారో తనకు కూడా మా అమ్మ నాన్ననే పేరు పెట్టారు, పైగా తన మతాన్ని కూడా
మారుస్తూ తన పైన విమర్శలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అంతేకాదు ఎవరిపైన అయినా సరే వ్యక్తిగతంగా తాను ఎక్కడా కూడా స్పందించను, ఎవరైనా సరే తనను అన్నప్పుడు మాత్రమే తాను రియాక్ట్ అవుతాననే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికలతో పాటు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కేటీఆర్లకు సంబంధించినటువంటి అరెస్టు అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇప్పటికే అంటే ఏ విధంగానైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుది ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన కూడా సిబిఐ డైరెక్టర్తో పాటు కేంద్ర హోంశాఖకు లేఖ రాశాము. అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో మొత్తం కూడా ఈ విచారణకు సంబంధించి కానీ లేదంటే కేసీఆర్ కేటీఆర్ల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా కేంద్రం చేతుల్లోనే పెట్టాము, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయలేకపోతున్నారంటూ కూడా మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఏదైతే అంటే ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఖచ్చితంగా విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి కేసుతో పాటు మరికొన్ని కేసులను కూడా కావాలంటే అంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సైతం అవసరమైతే తాము కేంద్ర విచారణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనుక లేఖ రాస్తే ఖచ్చితంగా ఈ కేసును కూడా కేంద్రానికి ఇస్తామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తాను మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ప్రొసీజర్స్ను మాత్రమే ఫాలో అవుతున్నాను, ఎక్కడా కూడా తన రాజ్యాంగం నడిపించాలనేటువంటి ఆలోచన కూడా తనకు లేదని చెప్పారు. సో ఇలా ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు సో 2029లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం ఇప్పటికే సెన్సెస్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించింది కాబట్టి జమిలీ ఎన్నికలతో పాటు ఆనాటికి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్పష్టత వస్తుంది. మరోవైపు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ జరుగుతుంది, నియోజకవర్గాలు పెరుగుతాయి కూడా. సో ఒకవేళ 2029లో జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా తెలంగాణకు ప్రస్తుతం ఉన్నటువంటి గడువు కంటే 6 నెలల సమయం పెరుగుతుంది. సో దానివల్ల 5.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 5 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. సో ఖచ్చితంగా మొత్తాన్ని చూస్తే ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే దాదాపు అందరూ 10 ఏళ్ళు మాత్రమే కొనసాగుతారు 2 టర్ముల్లో, కానీ తాను మాత్రం ఏదైతే జమిలీ ఎన్నికల నేపథ్యంలో 6 నెలలు కలిసి వస్తుంది. దాంతో 10.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక నిధులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం వద్దకు ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా వాళ్ళు కేంద్రాన్ని సరిగ్గా నిధులు అడిగినటువంటి పరిస్థితి లేదు. దాంతో ఎన్నో అంశాలు పెండింగ్లో ఉన్నాయి. 1కి 10 సార్లు కేంద్రం వద్దకు వెళ్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే సహనంతో కేంద్రం వద్దకు వెళ్ళడము, ప్రతి మంత్రిని కూడా కలవడము, దానివల్ల ఒక్కొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అన్నిటిపైన కూడా క్లారిటీ అనేది వస్తుంది. అంతేకాదు కేంద్రం కూడా ఆ విషయంలో స్పందిస్తుంది. ఇప్పటి వరకు అడుగుతున్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా దానికి ఉన్నటువంటి డిపిఆర్లు కావచ్చు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నింటితోనే కేంద్రం వద్దకు వెళ్తున్నామనే విషయాన్ని చెప్పారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు వెళ్తున్నాయా లేదంటే తెలంగాణకు ఎక్కువ నిధులు వస్తున్నాయని అడిగినప్పుడు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అంటే కేంద్రాన్ని సహనంగా అడగడం మాత్రమే తాము చేస్తున్నాము, ఎవ్వరితో పోల్చుకోము, తమ రాష్ట్రానికి ఏం కావాలో వాటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పదే పదే వచ్చి అడుగుతున్నాము. అందుకే ఇక్కడ వేరే వాళ్ళతో పోల్చుకునే పరిస్థితి లేదు, నేనే రాజు నేనే మంత్రి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దాంతోపాటు ఏ విధంగానైతే అంటే ఈ దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సిబిఐ ఇప్పటికే కేసుల వారీగా వాళ్ళకు కన్సెంట్ ఇస్తూనే ఉన్నాము. కేసులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఎన్నో కేసుల్లో కూడా సిబిఐకి కన్సెంట్ ఇస్తున్నాము. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు కనీసం అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో సిబిఐ అడుగులు ముందుకు పడకపోవడానికి కారణం ఖచ్చితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ అంటే ఏ విధంగానైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదే పదే సోనియా గాంధీని రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలను అయితే విచారణకు పిలుస్తున్నారు, కానీ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి దానిలో పూర్తిగా మనీ లాండరింగ్ అనేటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు ఈడీ మాత్రం కేటీఆర్ను విచారించలేదు. సో ఖచ్చితంగా ఏదైతే అటు
కిషన్ రెడ్డి ఈ విషయాల్లో అన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన కాదంటే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాళ్ళిద్దరు మాత్రమే ఈ విషయాల్లో సమాధానం చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.